నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ సంపత్. వడ్డించేటోడు మనోడైతే బంతులు ఎంతమంది అయినా కూర్చోవచ్చు. రీసెంట్ గా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి పార్థసారథి చేసిన వ్యాఖ్యలు, ప్రభుత్వానికి అనుకూలమైన ప్రకటనలు ఏదైతే ఇస్తారో దానికి సంబంధించి అసెంబ్లీలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏ ఛానల్ కి ఎంతెంత చేశారు, ఏ ఛానల్ కి ఎన్ని ప్రకటనలు ఇచ్చారు అనేది ఒకసారి విన్న తర్వాత అసలు స్టోరీ ఏందనేది తెలుసుకుందాం. అసెంబ్లీలో పార్థసారథి చేసిన వ్యాఖ్యలు, దాంట్లో జియో ఎంఎస్ నెంబర్ లో 431 ఏముందంటే అధ్యక్ష, సమాచార పౌర సంబంధాల శాఖ విచక్షణ అధికారం కల్పించడం జరిగింది. వివిధ ప్రభుత్వ శాఖకు సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ సమాచార పౌర సంబంధాల శాఖకు కేటాయించిన బడ్జెట్. ఈ విచక్షణ అధికారం కల్పించడం మూలంగా ఈ విధంగా చేశారని చెప్పేసి నేను భావించాను అధ్యక్ష. ఈ జియోలో ఉంది కాబట్టి. కానీ విచక్షణ అనేది ఈ ఫిగర్స్, అందుకనే ఫిగర్స్ ఎక్కడ దాచుకోవడానికి మేము ప్రయత్నం చేయలేదు అధ్యక్ష. ఏ విధమైన చెల్లింపులు జరిగినాయి అవన్నీ కూడా చాలా స్పష్టంగా చెప్పేవాళ్ళు. మన సాక్షి పత్రికకి 371 కోట్లు ఇస్తే అన్ని పత్రికలు కలిపి 485 కోట్లు మాత్రం ఇచ్చేవారు అధ్యక్ష. తప్పకుండా దీంట్లో విచక్షణ జరిగింది అధ్యక్ష. కానీ ఆ విచక్షణ చేయడానికి ఉన్న జీవోని అడ్డం పెట్టుకుని ఆనాటి అధికారులు ఇటువంటి విచక్షణ పక్షపాత ధోరణి చూపించాలని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. ఒకవేళ శాఖకి ఏదన్నా ఇన్ఫర్మేషన్, ఒక సాక్షి మీడియాకే 343 కోట్లు ఇచ్చారని చెప్పేసి అంటున్నారు కదా. గవర్నమెంట్లో ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ప్రకటనలు ఇచ్చుకోవడం సర్వసాధారణం. వాళ్ళు చేసే కార్యక్రమాలైనా, ప్రకటించే పథకాలైనా ప్రతిదీ ప్రజలకు తెలియాలనే ఒక ట్రాన్స్పరెన్సీలో అడ్వర్టైజ్ ఇవ్వడం జరుగుతుంది. ఏ గవర్నమెంట్ ఎంత పెడుతుంది అనేది ప్రతిదీ సాక్ష్యాలతో గవర్నమెంట్లో రికార్డ్ అయ్యే ఉంటుంది. సో ఒక సాక్షికి 340 కోట్ల ప్రకటనలు ఇస్తే మిగతా ఛానల్ అన్నిటికీ తక్కువనే ఇచ్చారని చెప్పేసి అంటారు. వాస్తవం ఏంటంటే ఏ ప్రభుత్వం అయినా కూడా పత్రికా ప్రకటనలు ఇచ్చేదానికి ముందు ఏ పత్రికకి ఎంతమంది సర్క్యులేషన్ ఉంది, ఏ పత్రికను ఎంతమంది చదువుతున్నారు, ఎన్ని లక్షల మంది వ్యూవర్స్ ఉన్నారు అనే దాన్ని ప్రకారం బేస్ చేసుకునే ప్రకటనలది ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రకటనల ప్రకారమే అడ్వర్టైజర్లకు ఇంత బడ్జెట్ అని కేటాయించడం జరుగుతుంది. వార్తాపత్రికలకు ప్రభుత్వ ప్రకటనలు ఇప్పుడు బాబు పాలనలో, జగన్ పాలనలో, చంద్రబాబు పాలనలో ఎవరికి ఇవ్వలేదా? 2014-2019 మధ్యకాలంలో ఈనాడుకి 121 కోట్ల ప్రకటనలు ఇచ్చారు. సో అదేవిధంగా సాక్షికి 30 కోట్లు మాత్రమే ప్రకటనలు ఇచ్చారు. సో ఆంధ్రజ్యోతికి 72 కోట్లు, వార్తకి 19 కోట్లు, నేటి దినపత్రిక సూర్య 19 కోట్లు, ఆంధ్రప్రభకి 20 కోట్లు, ఆంధ్రభూమికి 10 కోట్లు, ప్రజాసాక్షికి 21 కోట్లు, విశాలాంధ్రకి 125 కోట్లు, ఆంధ్రపత్రికకి 12 కోట్లు, తర్వాత సూర్యకి 23 కోట్లు, డెక్కన్ క్రానికల్కి 235 కోట్లు, న్యూ ఇండియా ఎక్స్ప్రెస్కి 132 కోట్లు, 74 లక్షలు, టైమ్స్ ఆఫ్ ఇండియాకి 165 కోట్లు, స్మాల్ పేపర్స్కి వచ్చేసి 23 లక్షలు. సో ఇది ఎప్పుడు 2014-2019. సో అదే జగన్ పాలనలో 2019 నుండి 2024 మధ్యకాలంలో ఈనాడుకు 243 కోట్ల ప్రకటనలు, సాక్షికి 371 కోట్లు, ఆంధ్రజ్యోతికి 27 కోట్లు, ఆంధ్రప్రభకి 164 కోట్లు, వార్తకి 150 కోట్లు, ప్రజాశక్తికి 132 కోట్లు, ఆంధ్రభూమికి 50, విశాలాంధ్రకి 206 కోట్లు, నమస్తే తెలంగాణకి 38, ది హిందూకు 522 కోట్లు, టైమ్స్ ఆఫ్ ఇండియాకి 272, డెక్కన్ క్రానికల్కి 455 కోట్లు, హన్స్ ఇండియాకి 83 లక్షలు, ది పైనీర్కి 101 కోట్లు, స్మాల్ న్యూస్ పేపర్కి వచ్చేసి 35 లక్షలు. ఈనాడికి బాబు పాలనలో 121 కోట్ల ప్రకటనలు ఇస్తే సాక్షికి 30 కోట్లు మాత్రమే ప్రకటనలు ఇచ్చారు. కానీ ఇక్కడ జగన్ ప్రభుత్వంలో ఈనాడికి 243 కోట్ల ప్రకటనలు ఇచ్చి సాక్షికి 371 కోట్ల ప్రకటనలు ఇచ్చారు. ఇక్కడ ఈనాడు 2019 నుండి 2024 మధ్య కాలంలో 3.5 సంవత్సరాలు మాత్రమే ప్రకటనలు తీసుకొని మిగతా సంవత్సరంన్నర మేము చేయము అని చెప్పేసి వాళ్ళకు ఒక నోట్ ఇచ్చింది. సో అందుకనే వీళ్ళకు 243 కోట్లు అయింది. సో ఒకవేళ 5 సంవత్సరాలు కనుక ఈనాడు కనుక ప్రకటనలు తీసుకుంటే ఇప్పుడు ఇంచుమించు ఈనాడు కూడా 370 కోట్ల ప్రకటనలు వచ్చేవి కదా. ఏదున్నా కూడా ట్రాన్స్పరెన్సీనే ఉంటుంది. ఈనాడికి ఇంత సాక్షి కావచ్చు, జగన్ది సాక్షి పత్రికనే కావచ్చు. కానీ ఒక ప్రభుత్వాన్ని రన్ చేసేటప్పుడు ఏ మీడియాకైనా కూడా దాని సర్క్యులేషన్ బట్టి ఇవ్వడం జరుగుతుంది. ఈనాడుకు ప్రభుత్వ ప్రకటనలు 122 కోట్లు, 3వ స్థానంలో ఉన్న జ్యోతికి ప్రభుత్వ ప్రకటనలు 73 కోట్లు, 2వ స్థానంలో ఉన్న సాక్షికి ప్రభుత్వ ప్రకటనలు 31 కోట్లు. 2019 నుంచి 2024 వరకు సాక్షి పత్రికకు 5 ఏళ్లలో ఇచ్చిన ప్రకటనలు 371 కోట్లు, ఈనాడుకు 3.5 ఏళ్లలో ఇచ్చిన ప్రకటనలు 243 కోట్లు.
ఇప్పుడు అర్థమైంది కదా. 3.5 ఏళ్ల తర్వాత ఈనాడు యాజమాన్యం ప్రభుత్వ ప్రకటనలు తాము ప్రచురించబోమని అధికారికంగా సమాచార శాఖకు లేఖ రాసింది. దాంతో చివరి ఏడాదిన్నర ఈనాడు పత్రికకు ప్రకటనలు ఇవ్వలేదు. ఇప్పుడు ఏదైతే పార్థసారథి చేసిండో దానికి సాక్షి పేపర్ కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. నిబంధనల మేరకే సాక్షికి ప్రభుత్వ ప్రకటనలు, పక్షపాత ధోరణితో వ్యవహరించలేదు. శాసనసభకు తెలిపిన టీడీపీ కూటమి ప్రభుత్వం. టీడీపీ ఎమ్మెల్యేల ప్రశ్నకు మంత్రి పార్థసారథి సమాధానం. సాక్షి పత్రికపై ఆరోపణలు అవాస్తవమని వెల్లడి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా సాక్షి దినపత్రికకు ప్రభుత్వం అధికారికంగా ప్రకటనలు ఇచ్చిందన్న టీడీపీ ఆరోపణ పూర్తి అవాస్తవమని నిగ్గు తేలింది. అది కూడా ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వమే శాసనసభ వేదిక వెల్లడించడం ప్రాధాన్యత సంతరించుకుంది. సాక్షి పత్రికకు ప్రభుత్వం ప్రకటనలు జారీ చేయడంలో ఎక్కడ నిబంధనలు ఉల్లంఘించలేదని, అంత నిబంధనల ప్రకారమే వ్యవహరించారని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి లిఖితపూర్వకంగా శాసనసభకు తెలిపారు. పార్థసారథి టీడీపీ ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు పార్థసారథి చెప్పిన సమాధానం. 2019-24 మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వం వివిధ పత్రికలకు ప్రభుత్వ ప్రకటనలు జారీ చేయడంతో పక్షపాత ధోరణితో వ్యవహరించిన విషయం వాస్తవమేనా? ప్రభుత్వ సమాధానం ఏంటంటే లేదు, పక్షపాత ధోరణితో వ్యవహరించలేదు అని. సో రెండో ప్రశ్న ఏంటంటే మధ్య కాలంలో వార్తాపత్రికల వారీగా, సంస్థల వారీగా, సంవత్సరాల వారీగా చెల్లింపుల వివరాలు ఏమిటి? పూర్తి వివరాలను జత చేశాం. ఎంపిక చేసిన వార్తాపత్రికలకు పెద్ద మొత్తంలో ప్రకటనలు, నిధులు జారీ చేయడంపై ప్రభుత్వం తీసుకున్న చర్యలేంటిది? ప్రభుత్వ సమాధానం ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఎందుకంటే ఎంపిక చేసిన వార్తాపత్రికలకు పెద్ద మొత్తంలో ప్రకటనలు జారీ చేయలేదు, నిధులు విడుదల చేయలేదు కాబట్టి. ఇప్పుడు అర్థమైంది కదా, జగన్ ప్రభుత్వంలో ఈనాడికి మోసం జరగలేదు, సాక్షికి న్యాయం జరగలేదు. నిన్ను అసెంబ్లీలోనే కదా పార్థసారథి క్లియర్గా లెక్కలతో సహా పక్షపాత ధోరణి ఈడలేదు, వివక్ష ఎక్కడ చూపించలేదు, పూర్తిగా పక్షపాతంతోనే ఉన్నారు అని చెప్పేసి. సో ఇంకా కాదులే అంటే టీడీపీ హయాంలోనే సాక్షి పత్రిక పట్ల ఏం చేసింది అనేది ఇక్కడ క్లియర్గా చూడండి. 2014-19 మధ్య కాలంలో అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ప్రభుత్వ ప్రకటనల జారీలో సాక్షి పత్రిక పట్ల వివక్షపూరితంగా వ్యవహరించారు. ఆ 5 ఏళ్లలో ఈనాడు పత్రికకు 121 కోట్ల ప్రకటనలు ఇస్తే ఆంధ్రజ్యోతికి 72 కోట్ల ప్రకటనలు ఇచ్చి సాక్షి పత్రికకు కేవలం 30 కోట్లు మాత్రమే ప్రభుత్వ ప్రకటనలు ఇచ్చారు. క్లియర్ గా మీ ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకే మీ మంత్రినే సమాధానం చెప్పాడు. ఎక్కడ వివక్ష జరగలేదు, ఇంకా కొన్ని నిధులు కూడా విడుదల కాలేదని చెప్పేసి అసెంబ్లీనే పార్థసారథి ఒప్పుకోవడం జరిగింది. సో ఇది చూస్తూనే ఉండండి మైరా మీడియా. నేను మీ సంపత్. థ్యాంక్ యూ.